ఓకే, ఓం నేను షేర్ చేస్తున్నా. ఓకే, ఓం నమస్కారం. ఓం నమస్తే అమ్మా. స్టార్ట్ చేయండి. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాక్. ఏమైనా కట్ అయిందా? యా, కట్ అయినట్టుంది. ఎవరైనా స్టార్ట్ చేయండి. నేను చెప్పనమ్మా. చెప్పండి అమ్మా. ఏనాక్షర సమామ్నాయాం అధిగమ్య కృత్స్నం మహేశ్వరాత్ ఓ మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తుం తస్మై తస్మై పాణినయే నమః. ఓం అథ సూత్రాణి. శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అత్ర నాది సమ్యక్ నాస్తి ప్రింటింగ్. అదేలే, అది వేరేది పెడతాను ఇంకోసారి. యా, ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఇక్కడ మనము స్త్రీ లింగానుశాసనంలో అసలు లింగం అంటే ఏంటి, ఏమి అనేది తెలుసుకున్నాము. దాంట్లో స్త్రీలింగ ప్రకరణము చూస్తున్నాము. ఈ స్త్రీలింగ ప్రకరణం అనేది రెండవ సూత్రము. మొదటి సూత్రము లింగము, రెండవ సూత్రము స్త్రీ అనేది రెండవ సూత్రంగా చెప్పారు. అంటే స్త్రీ ప్రకరణము ఆ సూత్రము నుంచి మొదలవుతుంది అని చెప్పారు. తర్వాత ఇందులో ఈ రెండవ సూత్రం నుంచి 34వ సూత్రం వరకు స్త్రీత్వాన్ని తెలిపేటువంటి సూత్రాలని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ స్త్రీత్వం మూడవ సూత్రం వచ్చేసి ఏమంటుంది, రికారాంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి 5 మాత్రమే స్త్రీలింగ శబ్దాలు, ముఖ్యంగా ఉన్నటువంటి మూల శబ్దాలు అని చెప్తుంది. తర్వాత అవి ఏంటో గుర్తుందా? చెప్తారా ఎవరైనా? మాత్రి, దుహిత్రి, స్వస్త్రి, పోత్రి, ననందారః, ననంద్రి. ఓకే, సో ఇవన్నమాట. అంటే మనం సూత్రం లాగా చెప్తే అది మీరు చెప్పినట్టుగా కరెక్ట్. యా, ఈ ఐదుగురు మాత్రమే స్త్రీలింగంలో, రికారాంత స్త్రీలింగంలో ఉన్నటువంటి శబ్దాలు అని చెప్పారు కదండి. ఆ తర్వాత ఏం చూసుకున్నాము? 4వ సూత్రము అన్యో ప్రత్యయాంత ధాతు. అంటే ఏమన్నారు ఇక్కడ? అని, యు, అని, ఊ, ఈ ప్రత్యయాంతాలతో ఉన్నటువంటి ధాతువులు. ఓకే, ఏ ప్రత్యయాలు? అని, ఊ అనే ప్రత్యయాలు దేనికి ఉండాలి? ధాతువుకి అంతములో ఉండాలి. సో వాటిని ఏమన్నారు? స్త్రీలింగము అని చెప్పారు కదండి. సో అలాంటివన్నీ కూడా స్త్రీలింగంలో ఉంటాయి. అలాగా ఉదాహరణకి అరణి, సరణి, ధరణి, ధమని, అశని, తర్వాత చము, వధు అని చూసుకుంటాం కదండి. తర్వాత అశని, భరణ్య, అరణయ ఏంటి? అశని, భరణి, అరణి, ఈ మూడేంటివి? పుంసిచ అన్నారు. అంటే ఏంటి? ఇవి ఆల్రెడీ అని ప్రత్యయాంతంతో స్త్రీలింగం అని వచ్చేసింది కదా. అయితే ఇది పుంలింగంలో కూడా వస్తుంది ఈ 3 శబ్దాలు అని చెప్పారు, అవునా? సో అయితే ఇక్కడ వికల్పంగా గీప్ తీసుకొని రావచ్చా, తీసుకురారదా? తీసుకురాకూడదు కదా. వికల్పంగా తీసుకురావచ్చు, అవునా? అది చెప్పుకున్నాం మనం అక్కడ. ఆ తర్వాత 5వ సూత్రం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? ఏంటి? మిన్యంత చెప్పుకున్నాం, అవునా? మిన్యంత ఏమంటుంది? ఇంకోటి అంతే, అదొకటే కదా. ఓకే, మిన్యంత చెప్పుకున్నాం. సో అంటే మీ ప్రత్యయము, నీ ప్రత్యయం ఎక్కడ ఉండాలి? అంతములో ఉండాలి. దేనికి? ధాతువుకి, అవునా? సో అప్పుడు అది స్త్రీత్వం వస్తుంది అని చెప్పుకున్నాం, అవునా? అయితే ఇక్కడ ఇంకా ఏమన్నాము? దానికి మళ్ళీ తర్వాత మీ, భూ అనే ధాతువుకి మీ పెడితే భూమి అయింది. గ్లా అనే ధాతువుకి గ్లై అనే ధాతువుకి నీ ప్రత్యాన్ని
తీసుకొస్తే ఏమైంది అది గ్లాని గ్లాని కదా. గ్లాని హా అనే ప్రత్యయానికి, హా అనే ధాతువుకి నీ తీసుకొస్తే హాని, హాని ధూకి నీ, ధుని అలా వచ్చేసింది అనమాట కదా. సో అయితే ఇప్పుడు దీనికి మళ్ళీ వికల్పంగా చెప్పారా లేదా? అంగీ తీసుకురావచ్చు అన్నారా లేదా? చెప్పారు తీసుకురావచ్చు అన్నారు, అవునా. ఇప్పుడు ఇంకోటి, ఇంకా వేరేది నెక్స్ట్ది వన్హి వృష్ణి అగ్నయః పుంసి అనేది ఇప్పుడు ఓకే. ఏంటి? వన్హి వృష్ణి అగ్నయః పుంసి. ఇంతవరకు మీకు అర్థమైంది కదా? 6 వరకు అర్థమైందమ్మా. అర్థమైందా అందరికి? అర్థమైంది. ముందుకు వెళ్ళొచ్చా? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఓకే. సో నేను ఇక్కడ మీకు వేరేది షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. అది అందులో క్లియర్గా లేదంటున్నారు కదా. ఇప్పుడు 7వ నియమం చెప్పాలి కదా. 6వది ఓకే. నేను ఇంకొకటి షేర్ చేస్తాను మీకు. ఇది ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమనుంది? వన్హి వృష్ణి అగ్నయః పుంసి. ఇక్కడ చూస్తున్నారా? ఇది కనిపిస్తుందా? సో వన్హి, వన్హి అంటే వహ్ అనే ధాతువు అనమాట. ఈ వహ్ అనే ధాతువుకి ని ప్రత్యయాన్ని కలిపితే వన్హి వచ్చింది. అలాగే ఇదేంటి? వృష్ అనే ధాతువు, వృష్ అనే ధాతువుకి ని కలిపితే వృష్ణిహి అని వచ్చిందనమాట. ఓకే, అర్థమైందా? మళ్ళీ తర్వాత అంగతి, అంగతి ఊర్ధ్వ గచ్చతి, ఇంకా అంగ ప్లస్ ని నలోపశ్చ ఇత్యత్ర ఇతరేతర ద్వంద్వ విద్యతే. ఇతరేతర ద్వంద్వ సమాసం అది. ఓకే, దాన్ని విడదీస్తే ఏమవుతుంది? వన్హి తర్వాత వృష్ణి అగ్నయః అంటే వన్హి చ వృష్ణి చ తర్వాత వృష్ణిశ్చ అనమాట. శ్చ చెప్పుకుంటాం కదా, విసర్గని షకారంగా మారిపోతుంది. అగ్నయశ్చ అవునా, అగ్నిశ్చ కదా, అవునా. ఓకే. సో ఇక్కడ నీ ప్రత్యయాంత వన్హి అగ్ని వృష్ణి ఏ మూడు శబ్దాలు కూడా ఏంటి? పుంలింగములో. ఏమన్నాం ఇక్కడ? పైన ఏమన్నాము? పుంసిచ అన్నాం, పుంసి అన్నాం కదా. వన్హి వృష్ణి అగ్నయః పుంసి. పుంసి అనేది ఏంటి? పుంస్ శబ్దం అన్నమాట. అది సప్తమిలో ఏమైతుంది? పుంసి అది. ఓకేనా? పుంస్ అంటే పుంలింగం. ఓకే. సో ఏ శబ్ద పుంలింగ మే హి వ్యవహృత్ హోతే హై అంటే ఈ 3 శబ్దాలు పుంలింగములోనే వస్తాయి అని చెప్తున్నారు. ఫస్ట్ మనకి పైన ఏం చెప్పారు? స్త్రీలింగం నీ ప్రత్యయాంతం అన్నీ కూడా ఏమన్నారు? నీ ప్రత్యయాంత శబ్దాలు ఏమన్నారు? నీ ప్రత్యయాంత శబ్దం. ఇప్పుడు అది శబ్దం అయిపోయింది కదా, ప్రత్యయాంతం వచ్చేసరికి శబ్దం అయిపోయింది. సో ఆ శబ్దం ఏమన్నారు? అక్కడ స్త్రీలింగము అన్నారు, అవునా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఒక జనరల్ రూల్ చెప్పేసిండ్రు, ఆ తర్వాత ఈ మూడిటికి ఇలా అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అది ఏమైపోయింది? ఎలాంటి రూల్ అయిపోయింది ఇది? ఎక్సెప్షన్, ఆ? ప్రత్యేకం, అపవాదం, ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ కాబట్టి అదేంటి? అపవాదం అంటాం దాన్ని. ఓకేనా? సో అది. సో ఇప్పుడు ఏమైంది? యహ నిత్య ప్రత్యయాంత హోనే స్త్రీత్వ ప్రాప్తి హై. ఎలా వచ్చింది అది? ఎలాగంటే నీ ప్రత్యయాంతం, అవునా, నీ ప్రత్యయాంతం ఉండడం వల్ల స్త్రీత్వం వచ్చింది. కానీ అపవాదము ద్వారా ఏమైంది? అది ఇది పుంలింగం అయ్యింది. అర్థమైందా? అపవాద సూత్రం ద్వారా ఏమైంది? అది పుంలింగం అయింది. ఈ 3 కూడా వన్హి అగ్ని వృష్ణి అనేవి అపవాదం ద్వారా పుంలింగం అయ్యాయి అని చెప్తున్నారు. అర్థమైందా అండి? ఓకేనా? సో వీటి అర్థాలు ఏమండి? ఏది? వన్హి అంటే ఇంకా కొన్ని ప్రత్యయాలతోనే మనకి డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటి? వన్హి అంటే మోసేవాడు, అగ్ని అంటే వాహక్ అంతే, వృష్ణి అంటే అగ్ని శక్తి. అంటే ఇది అగ్ని అనే అర్థం అనుకుంటామ్మా. ఏది? వహ్ని, వన్హి అంటే అగ్ని అనే అర్థం. అగ్ని. పర్వతం కూడా అర్థం ఉన్నట్టుంది కదా. కావచ్చు. అదే ఇంకా నీ ప్రత్యయాంతం వచ్చేసరికి కొంచెం మీనింగ్స్ చేంజ్ అవుతాయి కదా, చేంజ్ అవుతాయి. ఇప్పుడు అగ్ని అంటే కూడా మనకి అగ్ని అని తీసుకుంటాము, మళ్ళీ అది అగ్ని
డిఫరెంట్ ఉమ్, వస్తుంది. వృష్ణి అని అంటే కూడా అంతే. ఈ ప్రత్యయాలు వచ్చేసరికి డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, జస్ట్ మనం లింగం ఉమ్. మీద ఇచ్చేద్దాము. అంటే మీనింగ్ వృష్ణి మళ్ళీ ఉమ్, ఉమ్. మీనింగ్స్ తప్పైపోతే కరెక్ట్ ఉండదు కదా, మళ్ళీ అందుకే అదొద్దు. అవును, అవును. అదే ఉమ్, తెలియనిది మనం చెప్పొద్దు కదా, అందుకనే. అవును. యా, సో వృష్ణి చూస్తాను నేను, తర్వాత చూసి చెప్తాను. ఓకేనా? ఓకే. అలాగే. యా, సో ఇవన్నీ కూడా ఉనాది ప్రత్యయాలు ఇవన్నీ. ఓకే, నీ, మీ, మిని, మిన్, మిని అని చెప్పుకున్నాం కదా ఇక్కడ. మినిన్య చహ అని చెప్పుకున్నామా? ఇవన్నీ ఉన్నదా? దీంట్లో ఇవన్నీ ఉన్నవన్నీ ప్రత్యయాలు ఆల్మోస్ట్. ఓకే, ఉనాది ప్రత్యయాలు అన్నమాట. సో కాబట్టి కొంచెం మీనింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. యా, ఓకే. సో ఇప్పుడు శ్రోణి యోన్యూర్ మయ పుంసిచ ఏమన్నారు ఇక్కడ? ఉనాది పుంసిచ. ప్రత్యయాలంటే కృత్ ప్రత్యయాలు అంటమ్మా. కొన్ని అంటే అట్లా కాదు, దాంట్లో ఉంటాయి, దీంట్లో ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కడైతే అష్టాధ్యాయులో లేవో ఆ సూత్రాలన్నీ ఇక్కడ పెట్టారనమాట. ఉమ్, యా, సో అంటే ఏ ప్రత్యయమైనా కృదంతమైనా కూడా వాటికి ఒక్కొక్క దానికి మీనింగ్ ఉంటుంది కదా, సో అట్లా అన్నమాట. ఉంటుంది ఉంటుంది ఉంటుంది. యా, అంటే ధాతువులకే కలుస్తాయి అని అర్థం అంతే అక్కడ. అంతే, అవునండి, అవును, కరెక్ట్, ధాతువులతోనే వస్తాయి, కరెక్ట్. అదే అదే. కృదంతాలంటే మీ మీనింగ్ లో అదనమాట. ఏంటంటే ధాతువులతో ఉమ్, వచ్చేవన్నీ ఆ ప్రత్యయాలు ఉమ్. ఏమన్నాం మనం? కృదంతం అన్నాం అక్కడ కదా. అవునవును. సో కృదంతము, అవును. తింగంతము, ఇంకేమొస్తాయి? రెండు వస్తాయి, అవునా? ఉమ్, ఇక వేరేవి వస్తాయి. వేరేవి ఏంటివి? అవన్నీ దానికి సహాయపడేటువంటివి ఉమ్. కదా. మధ్యలో అవును. వస్తాయి చూడండి, మధ్యలో వచ్చేవన్నీ సహాయకమైనటువంటి ప్రత్యయాలు అవి ఉమ్, కదా. ఉమ్. సహాయక ప్రత్యయాలు అంటాం వాటిని. ఇది మెయిన్ ప్రత్యయాలు ఏంటివి? కృదంతము, తర్వాత తింగంతం. కృదంతము, తదితాంతము, తద్దితాంతం తింగంతము. వస్తుంది. తద్దితాంతం సుబంతాలు కలిసేటనేమో సుబంతాలకు వస్తాయి. తద్దితాంతాలు. అది తద్దితాంతం. ధాతువుతో ఈ వచ్చేవి రెండు ఈ మాత్రం. ఉనాది ప్రత్యయాలు గాని కృత్ ప్రత్యయాలు గాని ఇవన్నీ ధాతువులు కలుస్తాయి. ధాతువులకు వస్తాయి అట్లా అన్నమాట. యా, ఓకే, సో ఇది అర్థమైందండి. ఏడవది. అర్థమైంది. ఓకే, సో మనకి వృష్ అనే ధాతువుని చూసుకుంటే శక్తి బంధనే, ఈ వహ్ అనే ధాతువుని చూసుకుంటే వహ ప్రాణనే. ఓకే, అది ఎప్పుడైతే మళ్ళీ నీ ప్రత్యయంతో కలిసిందో దానికి డిఫరెంట్ మీనింగ్ వచ్చే అవకాశము ఉంది కదా. ఉమ్, కాబట్టి అది అందులోకి ఇప్పుడు వెళ్ళకపోవడం బెటర్. ఓకే, ఉమ్, అదేంటి, జస్ట్ మనము లింగం ఏమవుతుంది, ఎట్లా అవుతుందో అది గమనించండి. ఓకేనా ఉమ్. కదా. సో లింగం ఏంటి ఇక్కడ? ఇది పుంసి అన్నారు. వన్హి వృష్ణ వృష్ణి అగ్నయ. ఎందుకు పుంసి అన్నారు? ఎందుకు అనాల్సి వచ్చింది ఇది చెప్పండి? అపవాదం అపవాదం. అపవాద సూత్రం చేత అపవాద పుంలింగం ఉంది సూత్రం. కాబట్టి. అదే ఎందుకని ఫస్ట్ లో మనకి నీ అంతము అని ఏం చెప్పారు ఇక్కడ? మినిన్యంత స్త్రీలింగాలు అవుతాయి అన్నారు. స్త్రీలింగం అన్నారు. అయితే ఆ ఉమ్, స్త్రీలింగం అన్ని చెప్పారు, తర్వాత దానికి స్పెషల్ గా మళ్ళా ఈ మూడు కావు అని చెప్తున్నారు కదండి. ఏమేమవి? అవునమ్మా. ఆ మూడేవి? వన్హి, అగ్ని, వృష్ణి. వృష్ణి. ఈ మూడు కూడా పుంలింగ శబ్దాలవి, ఇకారాంత పుల్లింగ శబ్దాలవి. ఓకేనా? ఉమ్, నెక్స్ట్ ఇప్పుడు శ్రోణి యోని ఊర్మయ పుంసిచ అని అన్నారు. ఏమన్నారు? శ్రోణి యోని ఊర్మయ పుంసిచ. దీన్ని విడదీస్తే ఏమైంది? శ్రోణి యోని ఊర్మయ పుంసిచ. ఇక్కడ ఏమన్నారు? అస్మిన్ సూత్రే అపి ఇతరేతర ద్వంద్వ సమాసః. ఓకే, సో దీనికి ప్రత్యయాలు ఏమొచ్చాయి? నీ ప్రత్యయం. ఓకే, నీ ప్రత్యయము వచ్చిందనమాట. తర్వాత ఇది శ్రోణి యోని ఊర్మి, ఈ మూడు శబ్దాలు కూడా స్త్రీలింగంలో అలాగే పుంలింగంలో ఉన్నాయి అని చెప్తున్నారు. చా అని వచ్చింది కదా చూడండి, చా ఉంది అంటే ఏంటి? అది ఆల్రెడీ స్త్రీలింగంలో చెప్పేశాము. కాబట్టి ఇక్కడ ఏంటి? స్త్రీలింగంలో ఉంది, పుంలింగంలో ఉంది. ఎలా స్త్రీలింగంలో వచ్చింది చెప్పండి? ఊర్మి అనేసరికి ఏమైంది అక్కడ? మీ మీ వచ్చినవి కూడా స్త్రీలింగాలు అని చెప్పారు కదా. మీ నీ రెండింటికి ఏమన్నారు? రెండు చెప్పారు కదా. యోని యోని అంటే నీ ప్రత్యాంతం, మళ్ళీ మీ ప్రత్యాంతం, రెండిటికి ఆల్రెడీ ఏం చెప్పారు? స్త్రీలింగం అని చెప్పారు. కాబట్టి ఇక్కడ పుంసిజ అన్నారు, అందుకని. అర్థమైందా? ఇది పుంలింగంలో కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ సూత్రం అంతా కూడా అపవాదం అయ్యింది, అవునా? అదే. ఓకే,
తర్వాత తిన్నంతః, తిన్నంతః అంటే తిన్, తిన్ అంతః. ఈ రెండింటిని కనిపిస్తున్నాయి కదా మనకి, తిన్ అంతః. ఏం చెప్తున్నారు ఇందులో? ఈ తిన్నంత ప్రత్యయాలు, తిన్ ప్రత్యయాంత ధాతుసే. తిన్ అనేది ఒక ప్రత్యయం కదా, సో దాన్ని ధాతువుతోనే చేస్తున్నప్పుడు ఏమైతుంది? స్త్రీలింగం ఏర్పడుతుంది. ఓకే, ఈ తిన్ ప్రత్యయం విన్నారు కదా, అవునా? జైసే యహ కృతి, కృతి ఉంది. కృతిలో క్రి అనే ధాతువు. ఏం ధాతువు అది? క్రి ధాతువు. తిన్నులో ఏం మిగిలింది? తీ మిగిలింది. ఓకే, కకారం ఇత్ సంజ ఎలాగా? కకారం ఇత్ సంజ, నకారం ఇత్ సంజ ఎలాగా చెప్పండి? కకారం దేంతో? ఏమమ్మా? కకారం లసక్కు తద్దితే కదా, తర్వాత నకారము అది అలాగే అలాంటి. చెప్పండి. సో మిగిలింది ఏంటి? తి, ఉమ్, తి మిగిలింది. ఓకే, ఉమ్, తిన్ను కదా, తిన్నులో కకారం పోయింది, నకారం పోయింది, సో మిగిలింది తి కదా. సో అట్లాగా ఉమ్. కృతి వచ్చింది. అలాగే బుద్ధి, బుద్ధిలో ఏమైంది? అమ్మ ఇది కొద్దిగా పైకి జరపరా, అది సూత్రం రాసుకోవాలి, 9వ సూత్రం. రాసుకోండి, రాసుకోండి. యా, ఒక్క నిమిషం. ఇది 10 కనబడుతుంది కానీ 9వ సూత్రం కనబడట్లమ్మా డిస్ప్లే. ఇప్పుడు ఓకే. తిన్నంతః. ఓకే, అన్ని సూత్రాలన్నీ రాసుకోండి, వరుసగా రాసుకోండి. దాని తర్వాత మనం మళ్ళీ చెప్పుకున్నప్పుడు మీకు అది అర్థమయ్యి అప్పుడు దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు మనం కదా. అవును. తిన్నంతః. ఓం నమస్తే. ఓం నమస్తే అండి. నేను మిస్ అయ్యానా ఏమన్నా? కొంచెం లేట్ యా, అయితే కొంచెం మిస్ అయ్యారు. ఓకే, సో తిన్నంతః అంటే ఏంటి? తిన్ను ప్రత్యయం అనమాట. తిన్ను ప్రత్యయం అంతములో ఉండాలి. దేనికి? ధాతువుకి కదా. సో ధాతువుకి తిన్ను ప్రత్యయము అంతములో ఉంటే దాన్ని ఏమంటాము? స్త్రీలింగం అయిపోతుంది ఆ శబ్దం. ఆ ధాతువు అనేది స్త్రీలింగ శబ్దం అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రాతిపదికంగా వస్తాయి. ప్రాతిపదికం వచ్చాక మళ్ళీ సూని తీసుకొచ్చి అలా మనము ఫామ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఏ విభక్తి కావాలంటే ఆ విభక్తి ఫామ్ ని చేసుకుంటాము అలాగా. సో చేసే యహ కృతి, కృతి ఏమైంది? క్రి అనే ధాతువు తీ ప్రత్యయము, అవునా? బుద్ధ్, బుద్ధ్ అనే ధాతువు తీ ప్రత్యయము. చూడండి, ఈ బుద్ధు కనిపించగానే మీకు తెలియాలి. ఇప్పుడు చెప్తారా? బుధ అవగమనే. ఇప్పుడు ఏముంటుంది? తీ ఉంటది. సో మీకు చెప్పాను నేను, ఈ ధా ఏమైపోతుంది? లోపం అవుతుంది. అల్ప ప్రాణద్ద అవుతుంది. ఏమవుతుంది? అల్ప ప్రాణద్ద అవుతుంది. తర్వాత ఈ తీ ఏమవుతుంది? దాదేర్ ధాతు కాదు, జషస్తతోర్ దోధః. ఓకే, ఇక్కడ ఫస్ట్ ధా ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ధాని అలాగే ఉంచండి. ధా అలాగే ఉండని, తర్వాత ఇది ధా అయిపోతుంది. ఓకే, ఝష్ వర్ణం తర్వాత ఏముంది? తకార థకారాలు ఉంటే ధకారంగా మారిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ధా కనిపిస్తుంది, ఇది ధా కనిపిస్తుంది. సో అది ఏంటది? జల్లు తర్వాత జలాం జషో జష్, జలాం జష్ జషి కదా. సో అసలు ప్రకారం అయిపోయింది, జష్ వర్ణం అయింది ఇక్కడ. బుద్ధ్ ధ. సో ఇప్పుడు అంతా కలిపేస్తుంది బుద్ధ్ అయిందా? ఇప్పుడు తి అంతే. బుద్ధ్ తీ లేదు, ఇంకా తీనే కదా, ఈని పెట్టేసండి అంతే. బుద్ధి, అది బుద్ధి వచ్చింది అట్లాగా. అర్థమైందా? అది తర్వాత దృష్టి, దృష్టి ఇంకా మీరు చెప్పండి, ఇది మీరు చెప్పగలుగుతారు అందరు. టకారం టకారం ఉందంటేనే లాస్ట్ లో స్టునస్టుహు వచ్చింది. దృశ్య ధాతువు అసలు అది. ఓకేనా? తాళవ్య శకార ధాతువు. ఇది దృశ్యం ఉంటది. అవును, ఇదేముంటది? దృశ్యం ఉంటుంది. దానికి శకారం ఆదేశం కదా. సో శకారం ఆదేశం వచ్చి తర్వాత ఏమైంది? ఇది శకారాంత ధాతువులకి షా మూర్ధన్య శకారం ఆదేశం వస్తుంది. ఓకే, దేని పరంగా? గిత్తులు పరంగా ఉంటాయి. ఓకే, కాబట్టి ఏమైంది? దృష్ తీ అయింది. ఇంకా తీ షా తీ కనిపించగానే ఏం చెప్తారు మీరు? స్టునస్టుహు చేసేస్తాం. సో దానికి ఎట్లా చెప్పాలి? షటు సతు, షటు సతు. సో కాబట్టి ఏమైపోయింది అక్కడ? తవర్గము దేనిలాగా మారాలి?
టవర్గం కవర్గం. టవర్గం. టవర్గం టా కదా. ఎవరు టవర్గం మారేదెవరు? సతునే కదా. అవును, మారే అంతే. సతునే. కాబట్టి టవర్గం ఉంటే ఇది టవర్గం, అవునా? అవును. సకారం ఉంటే షకారంగా మారాలి, అవునా? సో కాబట్టి ఇక్కడ తీ ఉంది అంటే ఏంటి? టీ కావాలి, అవునా కదా? చెప్పట్లేదు మీరు, టకటక చెప్పేసేయండి. దృష్టి వచ్చేసిందా? ఓకే, ఉత్తమం. तो अला वस्तुंदన్నమాట. ओके, महर्षि पाणिनि ने अष्टाध्यायी में स्वतंत्र रूप से भी स्त्रियां तिन कहकर तिन्नंत शब्दों का स्त्रीत्व स्वीकार किया है. మహర్షి పాణిని కూడా స్త్రియాం తిన్ అనేది మనకి అష్టాధ్యాయులో చెప్పారు. ఇది అవునా? ఇది సూత్రం ఏమో, శ్రీయాం ఇది ఆ తిన్ సూత్రం. అనేది. స్త్రియాం తిన్ అనేది అష్టాధ్యాయులో ఉన్నటువంటి సూత్రం అది. ఓకే, అదే. మనకి ఇక్కడ లింగానుశాసనంలో ఉన్న సూత్రం ఏంటి? ఇది పైన ఇచ్చారు చూడు, అది ఏమిచ్చారు ఇక్కడ? తిన్నంతహ కదా. తిన్నంతహ అనేటువంటిది లింగానికి సంబంధించిన సూత్రము. ఆ సూత్రంని కొంచెం అష్టాధ్యాయంలో కొంచెం రిలేటెడ్ సూత్రం ఏంటి? స్త్రియాం తిన్ అని చెప్పారు అక్కడ. ఓకే, అంటే స్త్రీ ప్రత్యయాంతము ఏంటది? తిన్ అనేది ఎప్పుడైతే ధాతువుకి అంతములో ఉంటుందో దానికి స్త్రీలింగం వస్తుంది, చేయొచ్చు అని చెప్పారు. ఓకే, ఇంకా ఈకారాంత ఊకారాంతానికి కూడా మీకు తెలుసు, అది ఉగితశ్చ అనే సూత్రం ద్వారా స్త్రీత్వం వస్తుంది దానికి. ఓకే, ఉగితశ్చన తవతు ప్రత్యయం ఏముంది? తవతులో ఉకారాంతం ఉంది, అవునా? ఉకారం ఏమైపోయింది అక్కడ? ఇత్తయింది. తవతుం తవతుం అంటున్నామా? ఉకారం ఇత్తయింది. సో అట్లా అన్నమాట. ఓకే, ఇప్పుడు వస్తాయి అవన్నీ కూడా. ఈకారాంతశ్చ అది ఓకేనా? క్లియర్ అయిపోయిందా 9th? ఓకే, 10. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? మేడం నాకు ఇందులోని అంటే మరి ఇది క్లాస్ అయ్యాక అడగాలేమో తెలీదు, కానీ గుర్తు పెట్టుకోండి, ఇది అడుగుతున్నాను. అడగండి. దృష్టికి తాళవి షకారం అవుతుంది. తిథి పరే అన్నారు కదా, ఆ సూత్రము తర్వాత మీరు క్లాస్ అయ్యాక చెప్పండి. యా సో చెప్తాను. జస్ట్ మీకు మార్నింగ్ క్లాస్ లో సూత్రం వచ్చింది అందులో. అదే అంటే ఆదేశ ప్రత్యయ ఇంకో అని నిన్న చెప్పారు. అది కాదు, ఇది వేరేది, ఇది వేరేది. అందుకనే డౌట్ వచ్చింది. తర్వాత చెప్పండి. 50, 60 క్లాసులలో ఉంటుంది అది. ఓకేనా? ఈకారాంతశ్చ 9 ఒకసారి అది జస్ట్ చదివేసి ఒకసారి చెప్పవా? ఏదది? దీనిపై ఈ పారాగ్రాఫ్ చదివి జస్ట్. तिन प्रत्ययांत धातु से निष्पन्न शब्द स्त्रीलिंग होता है. అంటే తిన్ ప్రత్యాంతముతో ధాతువు ఏదైతే ఉందో ధాతువుకి తిన్ ప్రత్యయం పెడతామన్నమాట. ఉదాహరణకి ఏమి ఇచ్చారు అక్కడ? క్రీ, ఇక్కడ క్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తిన్ ప్రత్యయము అంతంలో పెట్టాము, అయితే ఏమైంది? ఇప్పుడు కృతి అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ కృతిని ఏమంటారు? స్త్రీలింగ ప్రాతిపదికం అంటారు, స్త్రీలింగ శబ్దం అంటారు. అందుకని స్త్రీలింగ నిష్పన్న శబ్ద అంటే వచ్చినటువంటి శబ్ద. నిష్పన్నమైనటువంటిది అంటే ఏంటి? తయారైనటువంటిది. సో ఏదైతే తయారైందో ఆ శబ్దము స్త్రీలింగ శబ్దము అవుతుంది. ఓకే, అంటే ఇకారం ఉంది, అదే దాన్ని ఇది కాదు, తిన్న ప్రత్యయం ఏంటిది? తిన్న ప్రత్యయం దానికి అదే నకారం పోతుంది, తర్వాత కాపోతుంది. తీ మిగిలింది. సో తీ మిగిలింది అంటే మనకి ఇప్పుడు కృతి, దృష్టి ఇవన్నీ కనిపిస్తున్నాయి, బుద్ధి ఇలా కనిపిస్తున్నాయి అంటే మీరు ఏమనుకోవాలి? అది తిన్న ప్రత్యాంత శబ్దము, స్త్రీలింగం. అంతే. అది తిన్న ప్రత్యాంతం కాబట్టి స్త్రీలింగం అయింది. అది ఓకేనా? జైసే అని ఇక్కడ ఇచ్చారు, ఉదాహరణలు ఇచ్చారు. అది ఇది కృతి, బుద్ధి. ఇది మహర్షి పాణిని ఏం చెప్పారు? అష్టాధ్యాయంలో స్త్రియాం తిన్ అన్నారు. ఓకే, స్త్రీయాం తిన్ అంటే స్త్రీలింగంతో ఉన్న తిన్ ప్రత్యయం కాదు, తిన్ ప్రత్యయం ఉంటే దాన్ని స్త్రీలింగం అంటారు, స్త్రీలింగం వస్తుంది అని చెప్పారు. ఓకే, అదనమాట. ఓకే, అర్థమైందా? ఓకే, సో ఇక్కడ ఈకారాంతశ్చ అంటే ఏమన్నారు? ఈకారాంతః చ అంటే ఈకారాంత ధాతువులు, శబ్దాలు, ఈకారాంత ధాతువులు, వీటికి ఏమొస్తుందన్నారు? స్త్రియాం స్యాత్. ఓకే, స్త్రీలింగం అవుతుంది అని చెప్తున్నారు. ఈకారాంత ఈ ప్రత్యయాంతం
ఓకే, ఈ అంటే ఏంటిది? అది ప్రత్యయం. అది ఈ ధాతువుతోనేమైంది? ఈకారం వచ్చిందనమాట చివరిగా. సో అప్పుడు ఏమైంది? అది స్త్రీలింగం అయిపోయింది. ఓకే. ఓకే, ఇక్కడ చకార్ ధాతుకే అధికార అనువృత్తి కే లియే హై. ఈ చకారం ఏమంటున్నారు? అధికారము. అధికారం ఎవరి అధికారంలో ఉంది? స్త్రీ అధికారంలో. ఇదంతా మనం చదువుకుంటుండే దేనికోసం అండి? స్త్రీలింగం. అదే స్త్రీలింగం. స్త్రీలింగాలు ఆ, ఇక్కడ స్త్రీ చకారం అధికారంలోకి ఎందుకు? వచ్చింది. చకారం ఎందుకన్నారు? చకార్ ధాతుకి అధికార నివృత్తి కే లియే హై. అధికార నివృత్తి అంటే ఏమంటున్నారు ఇక్కడ? తీసేయాలా చకారం? निवृत्ति, अधिकार निवृत्ति के लिए है. इसी सूत्र तक అంటే ఈ धातुगा అధికారాన్ని తీసేస్తే తీసేస్తుంది. अनुवर्तन होता है. अग्रिम सूत्र में नहीं. जैसे अवीहि, తంత్రీహి, తరీహి, లక్ష్మీహి. ఇవన్నీ కూడా ఏంటివి? స్త్రీలింగంలో ఉన్నటువంటివి అని చెప్తున్నారు. ఓకే, చకారాంత ధాతులు ఏమేమి ఉన్నాయి? చకార్, యహ చకార్ ధాతుకే అధికార నివృత్తి కే లియే హై. అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఏ అధికారం అన్నారు ఇక్కడ మరి? స్త్రీలింగ అధికారం కదా. స్త్రీలింగ అధికారం. స్త్రీలింగ ఈకార అధికారం ఈకార కాదు అని. అధికారం. కాదు కాదు, ఒక నిమిషం. ఇది చూడండి, ఈ ప్రత్యంత ధాతువు ఏమైతుంది? స్త్రీలింగం అవుతుంది, అవునా? ఇక్కడ చకార ధాతువుకే చకార ధాతువుకే అంటే ఏంటి? చకారం అనేది ధాతువు యొక్క అధికార నివృత్తి కోసము ఉన్నది అంటున్నారు. ఏ చకారము? ఇక్కడ చకారం వచ్చిందా? ఈకారాంతశ్చ. చివరిలో చా వచ్చింది. ఓకే. సో ఈ చకారం గురించి ఏమంటున్నారు అక్కడ? అధికార అంటే నివృత్తి. ఇవి కూడా స్త్రీలింగాలే అని అర్థం కదా చకారం వస్తే. అంతే, కానీ ఇక్కడ ఏమన్నారు మరి? అధికార నివృత్తికే లియే హై అన్నారు. ఈ చకారం అనేది ధాతువు యొక్క అధికార నివృత్తి కోసము అని చెప్తున్నారు. అంటే ఏంటిది? ధాతువు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ధాతువు కాదంటున్నారా? అంటే ముందు చదివితే ఇంకా కొంచెం అర్థమవుతుందా? ఇంకొంచెం ముందుకెళ్తే ఏమన్నా అర్థమవుతుందా? చకారం అనేది ఎక్కడ వచ్చింది అంటున్నారు? అది చివరిలో వచ్చింది సూత్రానికి. బట్ ఈ అది ప్రత్యయాంత ధాతు స్త్రీలింగంలో ఉంది. ఇక్కడ చకార ధాతుకే అధికార నివృత్తికే లియే హై అంటున్నారు. ఇక్కడ అధికార నివృత్తి కోసం ఎందుకు? ఈ అధికారాన్ని తీసేస్తుంది. అధికారం ఎంతవరకు ఉంది? దీని అధికారము 34 వరకు కదా. స్త్రీలింగం యొక్క అధికారం 34 వరకు ఉంది అమ్మా. 34 వరకు ఉంది. సో మరి ఇక్కడ స్త్రీలింగం అంటే మేడం ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే చకారాంత ధాతువులు ఉన్నాయనుకోండి, వాటికి ఈ అధికారం లేదు. స్త్రీయాం అనే అధికారంలో వాటికి ఉండవు ఇక్కడ అని చకారాంత అనుకుంటున్నానండి. చకార ధాతువులు తీసుకోవాలి ఇక్కడ కదా. చకార ధాతువులు తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ చకార ధాతుకే అంటే ఏంటి? చకారంతో ఉన్నటువంటి ధాతువులు. ఉన్నటువంటి ధాతువులు స్త్రీయాం అనే అధికారంలోనికి రావు. సో ఇప్పుడు మనకి అలా ఏమొచ్చాయి ఇక్కడ? చెప్పారేమో మరి. అట్లా ఉండకపోవచ్చు. ఇక్కడ ఉన్న చకారం గురించి మాట్లాడుతున్నారు. చూస్తాను నేను అది. ఓకే, చూడండి. అదే 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 నేను కూడా ఫస్ట్ అదే అర్థం చేసుకున్నా, కానీ అవునో కాదో చూడాలి మనం ఒక్కసారి. చేసే అవి అమ్మా ఈ పైపేరాలో అవి ఎలాగ తయారని రాశారు, అవి కొద్దిగా చదువుతాం అమ్మా. చదువుదాం ఫస్ట్. ఇక్కడ ఒకసారి చదివించిన తర్వాత అక్కడ సంస్కృతం చెప్తే మంచిగా క్లియర్గా ఉంటుందని. సో అవీహి, తంత్రీహి, తరీహి, లక్ష్మీహి, ఈ 4 ధాతువులు స్త్రీలింగంలో ఉన్నాయి అని చెప్తున్నారు కదా. ఈకారాంతంతో. ఈకారాంతం, అవునండి. ఎందుకంటే ఈకారాంతమే కదా. ఈకారాంతంలో విసర్గ వచ్చింది, అవునా? సో ఇక్కడ ఏమంటున్నారు? ఈకారాంతః చ బహువ్రీహి సమాసః. ఇక్కడ మనకి 9 minutes ఉంది. దీని తర్వాత మనము క్లోజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఈ ప్రత్యయాంత ధాతు స్త్రియాం స్త్రీలింగే స్యాత్. అంటే ఈ ప్రత్యయాంత ధాతువులన్నీ కూడా స్త్రీలింగంలో ఉన్నాయి. చకారో ధాత్వాధికార నివృత్త్యర్థః. సో చకారం అనేది ధాతువు యొక్క అర్థాన్ని, ధాతు అధికారాన్ని నివృత్తి చేస్తుంది.
ఏతత్ సూత్రపర్యంతమేవ ధాతుః ధాతుః అనువర్తతే. ఓకే, ధాతుః అనువర్తతే. ఏంటి? ఏతత్ సూత్ర పర్యంతమేవ, ఈ సూత్రం వరకు మాత్రమే. ఓకే, ఇది ధాతువు యొక్క ఏమవుతుంది? ఈ అనువర్తతే, సూత్రం వరకే ధాతు అనుసరిస్తుంది. అనుసరిస్తుందా? తర్వాత అగ్రిమ సూత్రే, తర్వాత ముందు వచ్చే సూత్రాలకి కాదు. యథా ఇయం అవీహి. ఇయం అంటే ఏంటి? ఇది స్త్రీలింగం అన్నమాట ఇక్కడ. ఇయం అవీహి. తర్వాత ఏంటి? అవత్యాత్మానం లజ్జయ ఇతి అవ ప్లస్ ఈ రజస్వలా స్త్రీ. సో ఇక్కడ ఏమైనది? ఇది కూడా స్త్రీలింగం అయిపోయింది, అవునా? అవీహి అన్నాం కదా, ఇయం అవీహి. తర్వాత ఇయం తంత్రీహి. ఇయం తంత్రీహి, ఇయం వచ్చింది అంటే స్త్రీలింగం. ఓకే, తర్వాత ఏమన్నారు? తంత్రి వచ్చేసి తంత్ర ప్లస్ ఈ. ఓకే, తంత్ర ప్లస్ ఈ ఏమైంది? తంత్రి అయింది. తర్వాత తంత్రి ప్లస్ ఇంగీష్, ఏంటిది ఇచ్చారు? తంత్రీహి. అదే అది స్త్రీలింగ ప్రత్యయం కదా నీష్ అనేది. ఇంగీష్ తీసుకుంటే అప్పుడు ఏమైంది? తంత్రీహి అయింది అది, అవునా? అవును. సో వీణా, తర్వాత ఈకారాంతం అంటే ఎట్లా వచ్చింది? అది ఇంగీష్. ఇక్కడ ఏంటి? ఇంగీష్ అన్నమాట. గీపు గాని గీచు గీను ఈ మూడిట్లో మూడు ఏది పెట్టినా కూడా స్త్రీలింగాలు అవుతాయి. అంతే, అవును. కానీ ఇక్కడ మనం తీసుకుంది ఏంటి? ఇంగీష్ అన్నమాట. ఏంటి? ఇంగీష్. గీష ప్రత్యంతంతో వచ్చినటువంటిది అది ఈకారాంతం. ఓకే, సో ఇవన్నీ కొంచెం చెప్పుకుంటే పలాయన అయిపోతుంది అందరూ క్లాస్లో నుంచి. అందుకే ఇక్కడ కొంతమందికి, మీకు వచ్చిన వాళ్ళకి రుచిగా అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి టూ మచ్ అనిపిస్తుంది, అట్లా అన్నమాట. మనం ఫస్ట్ షార్ట్ కట్ నుంచి ఇటు వస్తే కొంచెం ఏం కాదు అట్లా. అది ఏమైంది ఇక్కడ? రమాకు చెప్పినట్టు చెప్పాలి. అదే అందుకే కదా, అందుకే ఇటు తీసుకురాలేదు నేను మీకు. అది తంత్రిహి వచ్చింది. తర్వాత వీణాక యాస్తారః. సో తంత్రి మద్రాం నయన సలిలైః. తంత్రి మద్రాం నయన సలిలైః అంటే ఏంటి? అక్కడ మనకి తంత్రి ఎక్కడ ఉంటుంది? వీణలో ఉంటుందా? అది. తర్వాత సారయత్వ కథంచిత్, ఇది మేఘదూతంలో ఇది వచ్చిందంట ఈ వాక్యము. తర్వాత ఇయం తరీహి అంటే ఏమైంది ఇక్కడ? తరి తర్వాత ఇంగీషి కలుపుకుంటే తరీహి అయింది. తర్వాత తరతి అనయా అంటే గీష్ లో ఇక్కడ ఈ కారం వచ్చిందా? అది తీసుకున్నారా? గీష్ లోది ఈ అని దీర్ఘం ఉందనా? అంతే అదే. సో ఇక్కడ అది మ్యూట్ లో పెట్టేసుకోరా ఎవరు? తరిహి అది హ్రస్వ ఈకారం కాస్త దీర్ఘ ఈకారం అయిపోయింది. ఈ తరిహి అనేది శబ్దం ఉంది కదా, సో దానికి ఏమైంది? దీర్ఘ ఈకారం అయింది. ఎందుకు? ఇక్కడ ఈకారాంతం చెప్పుకున్నాం కాబట్టి గీషుని రావటం వల్ల. తర్వాత ఏమైంది? తరతి అనయ అంటే ఏంటిది? ఎవరినైతే తీసుకెళ్తుందో ఎక్కడికి? తీరానికి, దారికి, ఎక్కడైతే డెస్టినేషన్ ఉందో అంతవరకు తీసుకెళ్తుందో దానిని ఏమంటాము? తరి అంటాం. ఓకే, దేని చేతనైతే మనము అనయ అంటే ఏంటి? దేని చేతనైతే తీరముని దాటుతామో అది తరి. ఓకే, అంటే ఏంటి? పడవ. సో పడవ లాంటివి అనమాట. ఓకే, 3 ప్లస్ తరి, అదేమైంది? నౌక. అర్థమైందా? ఇక్కడ పడవ నౌక చెప్పారా? తరి ప్లస్ ఇంగీష్, అదేంటి? దాని అర్థం ఏంటి? నౌక. జీర్ణాహ తరిహి సరిదతీవ నభీర నీరా అని చెప్పేసి ఇది ఒకటి ఏదో ఉంది దేంట్లో. శిశు ఏంటి దాన్ని ఏమంటారు? శిక్ష ఉద్భటుడు. ఇది మీకే తెలుస్తుంది. ఉద్భటుడు. సో దాంట్లో ఉన్నటువంటి విషయం అన్నమాట ఇది వాక్యం. ఓకే, ఇయం లక్ష్మీ అంటే ఏంటి? ఇది కూడా ఇయం అనేది స్త్రీలింగం. ఓకే, సో లక్ష ధాతువు ఈ అనేది ప్రత్యయము, అప్పుడు ఏమైంది? లక్ష ముట్ అనేది ఆగమంగా వచ్చింది.
ఓకే, ముట్ట ఆగమం వచ్చింది. సో అప్పుడు ఏమైంది, లక్ష ముట్టు కాబట్టి అది ఏం చేస్తాం మనము, ఎక్కడ పెడతాం అది, దేనికి వచ్చింది అది, ఈకి వచ్చింది. ఓకే, సో ఈ అద్యంతం టకితం ఈకి కాబట్టి వచ్చిందా, లక్షకి వచ్చిందా, దేనికి వచ్చింది, ఈకి లక్షకి, ఈకి లక్షకి లక్షికి, లక్షకి ఎందుకంటే ధాతువుకి వచ్చింది. అద్యంతం టకితం. ఏంటి అద్యంత ఉరగితో, మిదచోంత్యా ఇక్కడ ముట్టు ముట్టు. ఇదేంటి, ఓహో, ముట్టాగమ అలా తీసుకోవాలా? ఓ యా ముట్టే కదా, కరెక్ట్, అవునాను ముట్టు కాబట్టి ఏంటిది, టకారం ఇస్తే ఆద్యంతో అయిపోతుంది. టకితో, టకారం ఇస్తే ఆ, మకారం ఉంది కాబట్టి అంతే, ఓకే. ఈకి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏమి లక్ష మ ఈ లక్ష్మి అయిందనమాట కదా, అవునా, అర్థమైందా? ఇక్కడ లక్ష అనేది ఉంది కదా, ఈ లక్ష ప్లస్ ఈ ఉంది. ఈ అంటే ఏంటిది, ఇది ఆర్ధధాతుకం. సో మరి అన్నిటికీ ఈకారం ఎందుకు మో ఎందుకు రాలేదు మరి కదా, అవునా, ఇక్కడ ఎందుకు వచ్చింది చెప్పండి. ఉమ్? తెలియట్లేదమ్మా. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా తంత్రే శబ్దము, ఇవన్నీ కూడా వీటికి అనెట్ అయి ఉంటుంది కదా, ఏమై ఉండాలి, అనెట్ అయి ఉండాలి. కానీ అవి ధాతువుల్ని చూడాలి మీరు ఒకసారి. సో లక్ష్మి అనే ఉంది కదా మనకి, లక్ష్మి అనే ఫామ్ తెలుసు కదా. సో ఇక్కడ ముట్ట ఆగమం వచ్చింది. ముట్ట ఆగమం వచ్చింది కాబట్టి ఇది మీద అదేంటి మనం ఏమన్నాం, టకారం ఎత్తి కదా, అవునా. సో ఉకారం ఉచ్చారణ అర్థం పోయింది. సో లక్ష్మ తర్వాత ఈ అన్ని కలిపేసి ఏమైపోయింది, మీ అయింది. లక్ష్మి అయింది. విసర్గ ఎందుకు పెట్టండి ఇక్కడ? విసర్గ సు తీసుకొస్తాం. ఇది మొత్తం ప్రాతిపదికాలు, ఇవన్నీ వచ్చినవన్నీ ప్రాతిపదికాలు అంతే, శబ్దాలు వచ్చినాయి అంతే. ఆ శబ్దాలకి మళ్ళీ సు తీసుకొచ్చి రూపం తయారు చేసుకుంటాం. ఓకేనా. సో ప్రాతిపదికాన్ని తయారు చేస్తున్నాం, ధాతువు నుంచి ఇంకో ప్రత్యయం తీసుకొచ్చి అది శబ్దంగా తయారు చేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. సౌభాగ్యం, లక్ష్మి అంటే ఏంటి, సౌభాగ్యం. సా లక్ష్మి రూపకురుతే యయా పరేషాం అంటే ఏంటి, లక్ష్మీ రూపకురుతే అంటే లక్ష్మీకి ఉపకురుతే, లక్ష్మీహి ఉపకురుతే, లక్ష్మీ ఉపకురుతే, లక్ష్మీహి ఉపకురుతే అంటే ఏంటిది, జయ జయ పరేషాం పరేషాం. పరులకి ఏంటిది, ఏం చేస్తుంది అది, ఉపయోగపడుతుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది. సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఉపకురుతే అంటే ఏంటిది, ఉపకురుతే. ఉపయోగకరంగా పరేభ్యః ఉపకురుతే. ఉపకరంగా ఉంటుంది అనమాట, ఉపకారిగా ఉంటుంది. ఉపయుక్తంగా ఉంటుంది. ఉపకారికి ఏంటిది అది, ఇదేంటమ్మా కీ అని పెట్టి నెంబర్ ఏదో వేసారు, 81, 18. లేదా చూడాలి మనం, ముందు ఉంటాయి అవి. అంటే ఇది తీసుకొని కిరాతార్జునీయం ఉండొచ్చేమో ఒకవేళ, కిరాతార్జునీయం కరెక్ట్ అమ్మా, అవును అవును. ఇదేంటి ఉన్నట్టుంది ఈ శ్లోకం, సా లక్ష్మీ రూపకురుతే పరేషాం అని ఉందా, అది అవి దాంట్లోది అన్నమాట అది. లక్ష్మి ఇది సులోపో న కదాచన. సులోపో న కదాచన అంటే ఏంటి, సు అనేది ఎప్పుడు కూడా లోపము కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, మనకన్నిటికీ ఏమైతుంది అక్కడ, వేరే వాటికి సు లోపమైంది కదా, నది శబ్దానికి ఏమైంది, సు లోపమైంది, అందుకే నది అనే ఇది ఉంది కదా, ఆ సూత్రం ప్రకారం ఈకారాంతం, అవునా. సో ఈకారాంతంతో ఉన్నప్పుడు ఏమైతుంది, హల్గ్యాభ్యాత్, ఉత్తమం. సో ngీప్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ngీప్, ngీషి ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైంది, ఈ ఈకారాంతం